అమీర్పేట్ మెట్రో. ఇవాళ 15 February 5:30 PM 6 PM కి షో. We are going to the ఓయ్ re-release. Me and Mr. Venkatesh. This is a mini vlog. టైంకి అందుతాం. ఓయ్ సాంగ్ రీచ్ కావాలి అంతే. 176 బీచ్ హౌస్లో. How are you excited? Yes. I am also double excited. సిద్ధార్థ్ 2008 ఫిల్మ్. 7 songs చార్ట్ బస్టర్ ఉంటాయి సినిమాలో. ఒక మూవీ కోసం ఎన్ని కష్టాలు ఈ ఒక్కసారికేలే రీ-రిలీజ్ ఇవాళ. రిలీజ్కి అది కూడా ఆర్టీసీ ఎక్స్ట్రాలో లాస్ట్ షో ఇవ్వాలి, అందుకే యూఆర్ ట్రైంగ్ టు గో. చలో వెళ్ళగా పడుకోరే. వాట్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్. బాగుంది కదా సన్సెట్. మరేగ్రౌండ్ మెట్రో స్టేషన్కి వచ్చినాం. 6కి షో అయితే 5:50 అవుతుంది. విల్ బి రీచ్. సేరీ సాంగ్ మిస్ అవుతాం అనుకో. మా బ్రో వచ్చి 10 minutes అయింది, ఇంకా ట్రైన్ దొరకలే అంట. ఇద్దరం అమీర్పేట్కి వెళ్ళి స్టార్ట్ అయినాం. 20 minutes అవుతుందా? అవునా? మన వ్లాగ్ వచ్చేసింది గ్రీన్ లైన్ మెట్రో. కమాన్ ఓయ్ 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 అంటూ సరదాగా నడిచేనోయ్. ఓ అది లేడీస్ బోగి భయ్యా. ఇట్నుంచిరా ట్రైన్ అవుతాయి 5 minutes. సార్ మీరు మేడమా? అట్నుంచి వచ్చారు సార్. చార్జర్ అట్లా లాస్ట్కుంటుందా? వీఆర్ గోయింగ్ టు MGBS. రావట్లేదా? ఏంటి రావట్లేదా? ఏం రావట్లేదు. ఓయా 5:55 PM 6 PM కి షో స్టార్ట్. వీఆర్ గోనా మిస్ సెహరీ సాంగ్. ఒక్కలే 10 minutes. సెహరీ సాంగ్ ఎప్పుడు ఉంటుంది? 5 minutes మేబీ. వాట్? సారీ మూవీ చూడలేవా? సగం చూసా. చూడలే. ఫస్ట్ టైం 2008లో మూవీ రిలీజ్ అయితే ఇప్పటిగా చూడలేట. వెంకట్ ప్రభు గారు ఏంటిది? ఆయన వెంకట్ ప్రభుయేనా డైరెక్టర్? ఆనంద్ సార్. సిద్ధార్థ్ గారు ఈ బ్లాగ్ చూస్తారు. ఇంకేం చేద్దాం? ఆర్టీసీ ఎక్స్ప్రెస్ దిగినాక చేద్దాం బ్లాగ్. ఇసుక అమ్ముకుందాం. సోనాలి బింద్ర కోసం పరిగెడతారు కదా ఎవరు, మన నాగార్జున. అట్లా పరిగెత్తాం. అవునవును, వాడు ఎట్లా పరిగెడతారు నాగార్జున అందులో? తెలీదా? చెల్లియా ఆ సినిమా. అదే సినిమా ఎవడు అనుకుంటా మీరు. ఓకే అన్ని వెహికల్స్ అన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తాడు. మనం అదే రకంగా వచ్చాం కదా 4-5 మార్కులు. అంతే గాంధీ మెడికల్ కాలేజ్. వచ్చేసాం. ఇప్పుడు ఇట్లా పోవాలా ఫాస్ట్గా మొత్తం. బాలయ్య బాబు కింద ఉప్పు బాలయ్య బాబు తోపు, పాలకూర పప్పు బాలయ్య బాబు నిప్పు, కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ. ఎస్ వచ్చేసింది పివి నరసింహారావు. అదేంది పివి నరసింహారావు ఫ్లేవర్ కదా. ఎవరు తెలిసేటి స్టీల్ బ్రిడ్జ్ అంటారు కదా. ఓపెన్ చేయి కుల్చా చూసి మనం అను. ఇప్పుడు దాదా మాస్ మహారాజ్. హౌ ఆర్ యూ ఫీలింగ్ శ్రీకాంత్? వెరీ లేట్. ఫస్ట్ మూవీ at Devi Theatre for us. Yes. How are you feeling? Excited? Yes. And this bro watching multiple movies in Devi Theatre. Regular customer అండి. Regular customer ఆ? ఎటు దేవి ఆగండి రా బాబు. ఇక్కడ ఒక సిగ్నల్ పెడితే బాగుంటుంది కదా. 7 సాంగ్స్కి డాన్సింగ్ ఇక చూద్దాం. లేవు బాగుండదు. ఛత్రపతి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఛత్రపతి అనాలి. ఏది దేవి థియేటర్ ఎక్కడ? ఏంటి దేవి థియేటర్ రేటలీ లెఫ్టా? సో నువ్వెన్ని చూసిన రిలీజెస్? 5-6
అక్కడనే. ఎట్లుంటుంది వైబ్స్ మరి? రిలీజ్ ఈ ట్రెండ్ ఏదో బాగుంది, రిలీజ్ ట్రెండ్. థ్యాంక్స్ టు మహేష్ బాబు ఫ్యాన్స్ ఫర్ స్టార్టింగ్ పోకిరి రిలీజ్ ట్రెండ్. యా, దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లాగ్. సెకండ్ బ్లాగ్ తీసుకునే ఉన్న వీడియోస్ ఎడిటింగ్ కావట్లేదు, ఏది ఫస్ట్ అప్లోడ్ అయితే అది. ఏం వెంకటేష్ ఎస్ వచ్చేసామా? లేదు, మనకే తొందర ఉందంటే మనకన్నా తొందర ఉంది. మనం దాటేసిన ఆ బ్రోటరీ అనుకుంటా, ఫాస్ట్కి వెళ్తాను. సందులో ఉంది ఏంది దేవి? నుంచి నేను ఓకే, ఇంకెంతసేపు అయ్యా? శ్రీకాంత్ ఆయన వెళ్తుండే కదా జాగింగ్ వెళ్ళటచ్చు. నక్కుల పోటు అరుపులు వినిపిస్తున్నాయి, పద పద. ఓయ్ 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 ఆగోయ్ ఓయ్. జాగింగ్ ఏదో డైలీ మార్నింగ్ చేస్తే ఫిట్నెస్ వస్తుంది. గుడి చుట్టూ తిరిగితే పుణ్యమైన వస్తుంది. సో రిలీజ్ కాబట్టి ఇదే మన అడ్డా. తర్వాత చూద్దాం కదా, బ్రో ఉన్నాడు అక్కడ. ఎక్కడ ఈ కదా అలవాటు. Oh!
ఇంకా అమ్మాయికి చెప్పలేదా ఏ విషయం నెక్స్ట్ సాంగ్ ఏంది నేర్చుకున్నారు మ్యూజికల్ కన్సర్ట్ నెక్స్ట్ సాంగ్ ఏంది కష్టపడి కట్టుకొచ్చానండి మ్యూజికల్ కన్సర్ట్ నెక్స్ట్ సాంగ్ ఏంది అన్న అవునండి మా ఇంటి గారు చాలా స్ట్రిక్ట్ పెద్ద పులి నా పేరు చెప్పండి సరదాగా musical concerts. Yes. 50 rupees musical concerts. చెప్పు శ్రీకాంత్ ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్గా. ఫస్ట్ హాఫ్ ఎట్లుంది? బ్రో రక్తాలు చిందిస్తున్నా భయ్యా. ద ఐకానిక్ దేవి థియేటర్ ఎట్లుంది? దేవి భలే ఉంది, మజా వస్తుంది. సౌండ్ బాగుంది, బాగా వదిలింది కదా. యూట్యూబ్ బ్లాగ్కే ఇది అంతా. ప్లీజ్ మణికంఠ నిర్మల్ ఫ్రెండ్స్ గంట కొట్టేయండి, బ్లాగ్లో వచ్చేస్తుంది. గంట కొట్టేస్తాయండి, గంటలు గంటలు. ఫస్ట్ రిలీజ్ ఫర్ అందరిది ఫస్ట్ రిలీజే ఎక్సెప్ట్ శ్రీకాంత్. ఫిఫ్త్ రావట్లేదా రీలా? చెప్పు చెప్పు ఎట్లా అనిపిస్తుంది? హౌ ఆర్ యూ ఫీలింగ్? బ్రో బాగుంది. బాగుందా? ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్, ద వైబ్స్? గుడ్ ఎక్స్పీరియన్స్ యు నో. ఓయ్ సాంగ్కి మేము రచ్చ చేసినాం దానికి. బట్ యు మీ మ్యూజిక్ ఫర్ సాంగ్ సెహరీ సాంగ్ మిస్ అయిపోయినాం. ఎట్లా అనిపిస్తుంది వెంకటేష్? అంటే మ్యూజికల్ కన్సర్ట్, ఓయ్ మ్యూజికల్ కన్సర్ట్ భలే ఉందబ్బా. భలే ఉందా? నెక్స్ట్ సాంగ్ ఏంది? అనుకోలేదన్నాడు కదా. ఇంకా చేస్తావా? చేద్దాం, నడుము శారీ అడుగు. ఏ అమ్మాయిలు చేసి అమ్మాయిలు ఎలాగ చేయట్లేదు, చూద్దాం అప్పటికి ఏమైనా చేస్తారు. ఇంకా ఇంకేం సాంగ్స్? ఇంకేటో భయ్యా అంతే లాస్ట్. వచ్చి వాళ్ళకి మాట్లాడి స్నాప్ పెడుతున్నావా? చెప్పాలి. ఏ అరవట్లేదేంటి? గొంతు పోయింది భయ్యా. మాకు పోలేదేంటి? పోయింది, అరిచి అరిచి గొంతు పోయింది. అంతే కాదు, ఇంకా అన్ని పోవాలి. అబ్బో, మనం సరదా సరదాకే క్లాస్లో వచ్చేవాళ్ళం. ఇప్పుడు చూసుకో, మూవీ అంటున్నావు. అది అప్పర్ బాల్కనీ, ఇది లోయర్ బాల్కనీ.
We enjoy a lot, sir. Enjoyed a lot. Musical concert. అంతేగా Just a musical concert. 7 songs. భయ్యా పాట వస్తుంది మరి. డాన్స్ చేద్దాం అయింది. మనకు సిగ్గులేదులే. Hi. Movie was good. Super experience. Excellent song. Song and go down. Come on. This is not a Shah Rukh Khan film. What a thought, what a vision. Shah Rukh Khan movie के ఎలా नहीं रहा वाला चाहिए Okay, that's the OI re-release experience at RTC Crossroad Hyderabad. ఇది నాకు ఫస్ట్ రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఎట్ ఆర్టీసీ క్రాస్ రోడ్. ఫస్ట్ సలాడ్ చూసా, మొన్న గుంటూరు కారం హనుమాన్ చూసా. అండ్ ఓయి వాళ్ళ రిలీజ్ ఎక్స్పీరియన్స్ అయినా అసలుకి మూవీ చూసినట్టు అనిపించలే. నాకు ఒక కన్సర్ట్ చూసినట్టు వెళ్ళింది, కన్సర్ట్కి వెళ్ళినట్టు అనిపించింది. ఈ రిలీజ్ ట్రెండ్ చాలా బాగుంది, కానీ రిలీజ్ చేస్తే అప్పుడప్పుడు చేయాలి, ఏదైనా స్పెషల్ ఒకేషన్కి చేయాలి, అంతేగాని ఏదో జాతరకి చేసినట్టు ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు చేస్తూ ఉంటే కరెక్ట్ కాదు. బట్ టైం లేకుండే, మాకు 10 days నుంచి కొంచెం బిజీ ఉండే. ఇవాళ సండే కాబట్టి కొంచెం టైం దొరికింది, ఇవాళ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాం. టుడే ఈజ్ 25 February. ఎంజాయ్ యువర్ వ్లాగ్. ఐ థింక్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద వ్లాగ్. అండ్ ముందు ఇంకా వ్లాగ్స్ వస్తాయి. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, encourage us. Thank you.